త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి. ఆర్థికంగా కావచ్చు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అన్ని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పాలిటిక్స్ నాకు ప్రైమరీ ఫోకస్ అయిపోయి దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు